ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, అలక చాలించి ఈ శుభవార్తను విను, నీ సాయికి మిఠాయి సిద్ధంగా ఉంచు అని బాబాగారు మనకొక అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకునే తీరదాం. అంతకన్నా ముందు వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసేవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నాపై ఉన్నటువంటి అలకను చాలించి ఈరోజు ఈ సాయి నీ కోసం తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తను విని, నీ సాయి కోసం మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ, మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ సాయి మాటలను తనివి తీరా ఆలకించి మనసును ప్రశాంతంగా ఉంచుకో. నా భక్తులను కాపాడేందుకు స్వయంగా నేనే రాలేకపోయినా సరే, కొన్ని సందర్భాలను బట్టి, వారి అవసరాలను బట్టి, కొన్ని మారు రూపాలలో అయినా సరే తప్పకుండా మీ ముందుకు వస్తాను. మీకున్నటువంటి ఆపదల నుండి మిమ్మల్ని ఆదుకుంటాను, రక్షిస్తాను. మీరు అనుకుంటున్నారేమో మీపై నేను కోపంగా ఉన్నానని. అలాగే మీరే నాపైన ఎక్కువగా కోపంగా ఉన్నారని మీరే తెలుసుకోలేకపోతున్నారు. అందుకే మీ కోరిక పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానేమోనని, నాకు మీ మీద ఎంతో కోపంగా ఉందేమోనని భ్రమిస్తూ ఉన్నారు. నేను కోపగించుకునేటటువంటి మనస్తత్వం కాదు. మీరందరూ నా బిడ్డలు. నాకు మీ మీద కోపం అంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే దండిస్తూ ఉంటాను. అది నా బాధ్యత. అంతేకాని మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని నేను వదులుకుంటానా? నా భక్తులను నేను ఎల్లప్పుడూ రక్షించడమే కదా నా కర్తవ్యం. మీకు తోడుగా, నీడగా, కంటికి రెప్పలా కాపాడుతూ ఉండడమే నా బాధ్యత. ఇక కన్నీళ్లు పెట్టవద్దు. నాపై నీ చిట్టి అలకను తొలగించుకో. ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకో. నన్ను నమ్ము. ఇప్పటికే చాలా రోజుల నుండి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ ఉన్నావు. ఇక చాలు. నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. నిన్ను ఈ విధంగా బాధ పెట్టడం అనేది ఈ సాయి యొక్క కర్తవ్యం ఏమీ కాదు. నన్ను కూడా కాస్త అర్థం చేసుకుంటా ఉండండి. కొన్ని మీకున్న కర్మల వలన, కొన్ని పితృదోషాల వలన ఏర్పడినవి మాత్రమే మిమ్మల్ని ఎదగకుండా చేస్తూ కొన్ని పనులు అడ్డుగా వస్తూ ఉంటాయి. వాటిని తప్పించడం ఎవరి తరం కాదు. వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను తప్పకుండా అంతకు తగినటువంటి చర్యను మాత్రం తీసుకోగలను. అంతేగాని శాశ్వతంగా మాత్రం మీ నుండి నివారింపలేను. అందుకే మీరడిగినవి నెరవేరేందుకు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవించావు. అన్ని చెడు దశలను చూశావు. అయితే ఇక రాబోయే రోజులు అంతా సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నీకు తెలియనటువంటి ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. అది కూడా ఈ సాయి కటాక్షం వల్లనే. అది ఎవ్వరితోనూ చెప్పుకోనవసరం లేదు. దానివలన నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూస్తావు. నిరంతరం నీ సాయి నామస్మరణ మాత్రం విడిచిపెట్టవద్దు. గురువులకు గురువు నీ సాయి నీకు తోడు ఉన్నాడు. నీకు ఏం జరిగిందో అనే దానిని మర్చిపో. త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వబోతున్నాను. విశ్వాసం, సహనంతో ఉండు. నా బిడ్డలు అయోమయంలో, అంధకారంలో ఉండిపోవద్దు. చెప్పినవి అర్థం చేసుకుంటూ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం. అలా కాకుండా వచ్చిన ప్రతి కష్టాన్ని, సమస్యలను తలుచుకుంటూ ప్రతినిత్యము వాటిపైనే ఎక్కువగా ధ్యాస ఉంచుతూ ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయలేను. బాబాపై భక్తి అనే వ్యసనాన్ని, నమ్మకాన్ని ఇచ్చి పూర్తిగా శరణాగతి చేసిన వారికి మాత్రమే ఎలాంటి భయాలు ఉండవు. వారికి ఎప్పుడూ ధైర్యమే ఉంటుంది. నా సాయి నా వెన్నంటే ఉన్నాడు అనేటటువంటి ఒక గొప్ప ధైర్యం వారికి తోడుగా ఉంటుంది. అప్పుడే ఈ సాయి చేసేటటువంటి కొన్ని మిరాకిల్స్ను మీరు కూడా పొందగలరు. వాటిని అందుకోవడానికి అర్హత ఉన్నవాడివి అవుతావు.
ఇంకొక శుభవార్త చెబుతున్నాను. ఈ విన్న తర్వాత తప్పకుండా నువ్వు మిఠాయి సిద్ధం చేస్తావులే. నా బంగారు తల్లికి, నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకురాబోతున్నాను. సంతోషంతో తన చెయ్యి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ! ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. నీకు ఏది మంచిదో కాదో నాకు బాగా తెలుసు కదా! భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకునేవారే నిజమైనటువంటి భక్తులు. కాబట్టి నీకు కూడా తోడు అవసరం. ఆ తోడు కోసం నీ ఎదురుచూపులన్నీ ఫలించాయి. త్వరలోనే నీ బంధం నీ దగ్గర పడుతుంది. కర్మ ఫలితం ఎలా ఉన్నా కూడా, విధిరాత ఏదైనప్పటికీ కూడా, ధర్మబద్ధంగా ఉండేటటువంటి జీవనం మీదైతే ఖచ్చితంగా భగవంతుడు ధర్మ ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు. నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు. మీ దరికి ఎలాంటి ఆపదలు రాకుండా, అవి మిమ్మల్ని ఏమీ చేయలేనంతగా నీ బాబాను నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను. ఈ ద్వారకామాయి సాక్షిగా చెబుతున్నాను. నన్ను నమ్మి నిశ్చితంగా ఉండు. ఎలాంటి భయమూ లేదు. అలాగే నీ మనసులో ఏదైతే అనుకుని ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావో దానిని తప్పకుండా నెరవేర్చేటటువంటి బాధ్యత నాది. నీకున్న ఆశను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు. నిరాశగా నీ కోరిక నెరవేరాలి అని మదన పడవద్దు. ఆశగా ఎదురుచూస్తూ ఉండు. నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే నిరాశకు నువ్వు గురవుతావో ఆ క్షణం నిన్ను నువ్వే బాధ పెట్టుకున్న వాడివవుతావు. ఈ విశాలమైనటువంటి విశ్వంలో మీరు ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నాకు ప్రతి ఒక్కటి తెలుస్తాయి. అలాగే మీ మనసును కూడా నేను పూర్తిగా చదివేశాను. ఈ విషయాలను మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీకు అద్భుతమైనటువంటి సంఘటన జరిగి ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా మంచి శుభవార్త తప్పకుండా అందుతుంది. అంతవరకు నమ్మకాన్ని కోల్పోకుండా, నీ జీవితం పట్ల పదే పదే విరక్తి చూపకుండా, నిన్ను నీవు దూషించుకోకుండా సంతోషంగా ఉండు. నువ్వు ఏమీ ఎవ్వరికీ హాని చేయలేదు కాబట్టి, నీ వలన ఎవ్వరూ బాధపడలేదు కాబట్టి, ఇంకా నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలా, నీకు నువ్వే తక్కువ చేసుకునేలా బాధపడుతూ ఉండద్దు. నీ బాధలన్నీ కేవలం కొన్ని రోజులే. అందరికీ మంచి సమాధానం ఇచ్చేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది. కన్నీరు పెట్టుకోవద్దు. ఇప్పటికీ చాలా దుఃఖిస్తూ వచ్చావు. సదా నన్ను గుర్తించుకో. హృదయపూర్వకంగా నాపై నమ్మకం ఉంచు. అప్పుడు నీకు జరిగేటటువంటి మేలు గురించి ఎవ్వరూ ఊహించలేరు. నూతనమైనటువంటి జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా జీవించేందుకు సిద్ధమై ఉండు. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మనకు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.